విద్యా హక్కు చట్టం అమలుపరచాలని హక్కుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల నిరుపేద వర్గాలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టాయి. కుల వివక్షత నిర్మూలనకై పోరాడి సమాజ స్థాపనకై కృషి చేసిన సాంఘిక విప్లవ వ్రతసారథులైన మహనీయుల ఆశయాలు సాధించాలన్నారు. విద్యా హక్కు చట్టం అమలు పరచాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని తెలిపారు. కుల వివక్షత నిర్మూలించాలని, సమాజం స్థాపించాలని డిమాండ్లతో అక్కడ ధర్నా చేపట్టారు. వాళ్ళ ఆశయాలు రథాన్ని ముందుకు తీసుకుపోయి మన నుంచి అయ్యే ఎంతవరకు అయితే అంత కొంతవరకన్నా మనం వాళ్ళ ఆశయాలను సాధించగలిగినప్పుడే నిజమైన నివాళి జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ మరి బహుజన ప్రజాశక్తి ఏర్పడి వాళ్ళ హక్కుల మీద మన పోరాటం చేయగలిగింది. అందులో మొదటిది ఈ కుల వివక్షత మీద కొన్ని రోజులుగా మనం చాలా మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. ఈ వివక్షత అనేది దినదినం అసమానతలు సమాజంలో దినదినం పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏం తగ్గడం లేదు. ప్రపంచ దేశాల్లో పోయి కూడా మనలో పోయి అక్కడ స్థాన సభలు అక్కడ పోయి కూడా మీటింగ్లు పెడతారు. అక్కడ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని చెప్పేసి తెలంగాణలోకి పోయి తెలియజెప్తారు. మనం ఇతమే ప్రకటబందీగా అమలు చేసి ఈ దేశ ప్రజలందరూ భారతదేశ పౌరులుగా కొనసాగాలని చెప్పి అసమానతలు ఉండొద్దు, ఆర్థిక అసమానతలు ఉండొద్దు, విద్యా అసమానతలు ఉండొద్దు, ఎందులో కూడా అసమానతలు ఉండొద్దు అని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విధంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం ప్రభుత్వానికి ఈ డిమాండ్గా మనం పెట్టడం